తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై నేటిజన్ ఆవేదన. కాంగ్రెస్ కు ఓటేశారని చెప్పడంతో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం. బేస్మెంట్ పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుంగింది. దూసుకొస్తున్న సెన్నిహర్ తుఫాన్. ఏపీకి భారీ వర్ష సూచన వెల్లడించిన ఐఎండీ అధికారులు. నేడు పులివెందులకు వైఎస్ జగన్ 3 రోజుల పాటు అక్కడే బస చేస్తున్నట్టు వెల్లడి. రాయుడు హత్య కేసులో బిగ్ ట్విస్ట్. కోట వినుతే చంపించిందన్న మృతుడి చెల్లెలు. సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. హరికృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10,300 కోట్లతో చేపట్టబోయే పనులను ప్రారంభించినట్లు తెలిపారు. 2-3 రోజుల్లో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోందని తనకు సమాచారం అందింది. ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులను, యువకులను సర్పంచులుగా ఎన్నుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధిని అడ్డుకునే వారికి అవకాశం ఇవ్వొద్దు, ఎన్నికల్లో గెలుపించొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంత కీలకమైన సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. మా యువకులందరూ ఇక్కడ ఉన్నారు, మా అక్కలు ఉన్నారు. సార్ నేనైతే ఎమ్మెల్యే చేస్తే ముఖ్యమంత్రి అయితే మరి మా ఊళ్ళో పరిస్థితి ఏంది, మోరేంది, కరెంట్ ఏంది, నీళ్ళేంది, ఊర్ల సమస్యలు ఏందని అడుగుతున్నాను. నాకు తెలిసి రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం. అభివృద్ధిని అడ్డుకునేటోళ్ళని సర్పంచులను చేయకండి. అభివృద్ధికి సహకరించి నా దగ్గర వచ్చి కూర్చొని ఏమి కావాలనో అడిగి గ్రామంలో ఇంటింటికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా ప్రతి గ్రామానికి రోడ్డు ఉండాలి, గుడి ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. ఈ రోజు మీరు అండగా నిలబడ్డాడు, దేవుడు ఆశీర్వదించిండు. 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో ఉంటది. ఈ 10 ఏళ్లు కొడంగల్లో రాజకీయాలకు అతీతంగా కొడంగల్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ కొడంగల్ దేశానికి ఆదర్శంగా నిలబెట్టుకుందాం. ఇందులో మనం అందరం భాగస్వాములం కావాలి. ఈ దేశంలో పంచాయతీ మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు, పంచాయతీ మెంబర్ నుంచి ప్రధానమంత్రి వరకు కొడంగల్ నుంచి ఒక సందేశాన్ని ఇవ్వాలి. అభివృద్ధి కోసం మేమంతా ఒక్కటే, మేము కలిసి మెలిసి ఉంటాం, మేము రాజకీయాలకు అతీతంగా కొడంగల్ అభివృద్ధి చేసుకుంటామని ఈ దేశానికి సందేశాన్ని ఇవ్వాలి. మీరందరూ అండగా రాబోయే 3-4 రోజుల్లోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించబోతుందని నాకు సమాచారం ఉన్నది. ఈ వేదిక మీద నుంచి మా మిత్రులకు ప్రతి గ్రామంలో మంచోళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. మరి ఇంత కీలకమైన సందర్భంలో ఉండాలి, బడి ఉండాలి, తాగడానికి నీళ్ల ట్యాంక్ ఉండాలి, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందాలి, ప్రతి పేద అక్కకు చెల్లెకు ఈనాడు మనం పెడుతున్న సారే చీర ఆడబిడ్డలకు చేరాలి. అందుకే ఈనాడు పండుగ పూట కుటుంబం ఇంటి వాళ్ళు పెట్టే, తల్లిదండ్రులు పెట్టేది సొంత సోదరుడు పెట్టే చీర మనం సారెగా చూస్తాం.
పటాన్చెరు నుంచి డిఎల్ఎఫ్ వరకు నడిచే మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు ఛార్జీని 30 రూపాయల నుంచి 45 రూపాయలకు పెంచారని, ఇది తమ లాంటి రోజువారీ ప్రయాణికులకు భారంగా మారిందని ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ తీరును నిలదీయాలని కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ కోరాడు. తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ కు వేశామని, కానీ ఇంత భారీగా ఛార్జీలు పెంచడం సరికాదని ఆ పోస్టులో పేర్కొన్నాడు. ఈ పోస్టుపై స్పందించిన కేటీఆర్, మీరు చెప్పినట్టు నిజంగా కాంగ్రెస్ కే ఓటేసి ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం కూడా కాంగ్రెస్ పార్టీనే అడగాలని కదా అని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రజా సమస్య కాబట్టి బస్సు ఛార్జీల పెంపుపై తాము తప్పకుండా గలం విప్పుతామని హామీ ఇచ్చారు. మేమే మా గవర్నమెంట్ ఉన్నప్పుడే విలీనం చేసినాం ప్రభుత్వ ఉద్యోగులుగా. ఈ రోజు ఆర్టీసీల పరిస్థితి ఏందండి? ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నా, నిర్ణయం తీసుకున్నా, జీవో ఇచ్చినా ఈ రోజు వరకు అపాయింటెడ్ డే ఇయ్యలే ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీలో ఇప్పటివరకు ఒక నియామకం చేయలే మీరు. అందుకే డ్రైవర్ మహిళలకి ఉచిత బస్ ఇచ్చి పురుషులు ఆర్టీసీ ఛార్జీలు తగ్గించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. లేడీస్ కి ఫ్రీ బస్ అన్నారు. చూస్తే మరి భర్తకు డబుల్ రేటు, అట్లాగే పిల్లల బస్ పాస్ ఛార్జీలు కూడా పెంచి ఇవాళ మొత్తంగా చూసినట్టయితే మరి 10 రూపాయలు లాభం చేసినట్టే చేసి 20 రూపాయలు నష్టం చేస్తున్నది ఒక్కో కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విషయం ఇవాళ తెలంగాణలోని ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి కూడా అర్థమైంది కాబట్టి మహిళలు కూడా కోపంగా ఉన్నారు. వాళ్ళు కూడా అంటున్నారు, ఎవరు అడిగారు మిమ్మల్ని పెట్టమని, పెట్టి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మా కుటుంబాలను ఎందుకు మళ్ళీ ఎక్కువ డబ్బులు లాస్ అయ్యేటట్టు చేస్తున్నారు, బస్సు ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు ఆగమాగం చేస్తున్నారు. దీని వెనకాల కుట్ర కూడా ఉన్నట్టుగా కనబడతా ఉన్నది. నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్గో వ్యవస్థను మొత్తం ప్రైవేట్ పరం చేసినారు. మరి రానున్న రోజుల్లో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నదా? ఇట్లాగే ప్రైవేట్ కంపెనీలను ఈవీ బస్సులని ప్రోత్సహించి వాళ్ళ చేతుల్లోనే మొత్తం పెట్టి ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్ర కూడా చేస్తున్నట్టుగా మాకు అనుమానం ఉన్నది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్ నేతలు అధికారులతో కలిసి వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పార్టీ నేతలతో కలిసి గృహ సముదాయం వద్ద బేస్మెంట్ పై నిల్చొని పరిశీలిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది కుంగింది. ఈ ఘటనతో అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కాంగ్రెస్ నేతలు ఆది శ్రీనివాస్ కింద పడిపోకుండా పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. వెళ్ళండి కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన 1,30,000 మంది మహిళలకు చీరలు అందించారని హరీష్ రావు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 3.83 లక్షల మంది మహిళలు ఉంటే 1.99 లక్షల మందికి మాత్రమే చీరలు ఇస్తున్నారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. అయితే వడ్డీ లేనడానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేల్ పోయారు, చేరియారు పోయారు, దుబాకి క్రికెట్స్ మళ్ళీ దుబాకి వెళ్తారు, అన్ని ఒకటే రోజు పెట్టింది. ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, ఇవాళ మర్చిపోన్నారు జల్లి. రేపు ఎలక్షన్ కదా, ఎలక్షన్ కనుక ఇప్పుడు సీరియల్ వచ్చినాయి, వడ్డీ లేని కూడా వచ్చింది. లేకపోతే రేపు నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయని అన్ని చెప్పని మర్చిపోయి పాపం తల్లాడుతూ ఉంటారు. అది కూడా ఇంకో గవర్నమెంట్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిద్దిపేట పట్టణం ఉంది కదా, అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో, వాళ్ళకి సీరియల్ లేవు, వడ్డీ లేని కూడా లేదు. లేకపోతే వాళ్ళకి ఎలక్షన్ లేదు. సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే, వడ్డీ లేని కూడా రాలేదు. ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చి ఎటువంటి సర్పంచ్ ఎలక్షన్లు తయారైతున్నాయి అంటే మీరు మనకి వచ్చింది, వాళ్ళు కూడా ఒకటి వచ్చింది, అది కూడా సగం మందికి వచ్చింది. అదేనా అర్థం? అంత ఇష్టాలు ఎక్కువ ఉంటాం మనం. సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? 5 లక్షలకే పరిమితం చేశారు. అర్థమైందా మీకు? అది ఆ పాయింట్ మీకు అర్థమైందా? చెప్పుడు ఏం చెప్తున్నారు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు. ఈ సంవత్సరం 25,000 కోట్లు ఇచ్చాము అంటున్నారు. 25,000 కోట్లలో 25,000 కోట్లు ఎస్హెచ్జికి లింకేజ్, 20,000 కోట్లు ఏమో లింకేజ్, ఒక 5,000 కోట్ల రూపాయలేమో
స్త్రీనిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్న అప్పు మొత్తం కలిపి 25,000 కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు. కానీ వడ్డీ లేని రుణం ఎంతకు వస్తున్నది? కేవలం 5,000 కోట్లకు మాత్రమే వస్తుంది. ఇస్తామని చెప్తున్నది 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్తున్నదేమో 25,000 కోట్లకు, కానీ ఇస్తున్నది 5,000 మాత్రమే. అంటే 20 పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది. మిగతా 80 పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు. అవునా కదా? ఇప్పుడు స్త్రీనిధికి వస్తుందా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీనిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం. ఇప్పుడు ఆ స్త్రీనిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది. చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా, మీరు గ్రూప్ 25 లక్షలు తీసుకున్నా, 15 లక్షలు తీసుకున్నా, 25 లక్షలు తీసుకున్నా వడ్డీ లేని రుణం ఇస్తాము అని చెప్పారు. కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి? కేవలం 5 లక్షలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అంటే ఇస్తున్నది 20 పైసలు, ఇస్తామని చెప్పింది 100, కానీ ఇస్తున్నది 20 పైసలు, ఎగబెట్టున్నది 80 పైసలు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో రచ్చరచ్చ జరిగింది. వందే మాతరం, జయ 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 హేల్ తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో కూర్చొని లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం గీతం పాడాల్సిందేనని నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందే హాల్లో గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలోకి మార్షల్ వచ్చారు. బీఆర్ఎస్ సభ్యుల దగ్గర ఉన్న ప్లకార్డులను మార్షల్స్ లాక్కెళ్లారు. సభ ప్రారంభం అవడానికి ముందే మార్షల్స్ హాల్లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు కార్పొరేటర్లు. Marshals can pick up those people. Marshals. Okay, Raghunandan sir बात करेंगे. One very bad on Anna. Yeah, pick up them. Marshals can pick up those people. Marshals. Okay, Raghunandan sir बात करेंगे. One very bad on Anna. బంగాళాఖాతంలో మరో తుఫాను ముంచుకొస్తుంది. మలేషియా మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ రాబోయే 24 గంటల్లో అండమాన్ సముద్రంలో వాయుగుండంగా బలపడనుంది. ఈ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు, యానాంలో నవంబర్ 29న భారీ వర్షాలు, నవంబర్ 30న అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. సపోర్టింగ్ కట్టేసి అలా పే చేసుకుంటారు. దానికే 10-15 లక్షలు అవుతుంది. 10 రోజులకి 15 రోజులకి 10 రోజులకి. మన ఉత్తర దక్షిణ కోస్తా ఆంధ్రాకి విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. దాని ప్రభావంతో 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలు వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గాలులు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో, గస్టింగ్ టు 55 కిలోమీటర్ల వేగంతో కోస్తా వెంబడి వీచే అవకాశం ఉంది. ఫిషర్మెన్కి వార్నింగ్స్ ఏం లేవు, కానీ జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఈరోజు నమోదైన హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచరు నెల్లూరులో 34 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే గడిచిన 24 గంటల్లో రికార్డైన
హైయెస్ట్ వర్షపాతము రాపూర్లో 5 సెంటీమీటర్లు, ఆత్మకూరు, రేపల్లె, యానం, బాలాజీపేటలో 3 సెంటీమీటర్లుగా అత్యధిక వర్షపాతము కోస్తాలో నమోదైంది. దక్షిణ కోస్తాకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. నాకేంటి అసలు ఇంకా 2 నెలలు అయితే మళ్ళీ తుఫాను మొత్తం వర్షాలు చేసి మళ్ళీ జీరోకి వచ్చేసి మళ్ళీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎవడవుతారా వాళ్ళు ఎవరు తెలిసింది ఎవడొచ్చినా అది వచ్చే స్టప్ హోల్డింగ్ అడుగుతారు. స్టప్ హోల్డింగ్ అడుగుతారు మంచి స్పీడ్ అవుతుంది. స్టప్ హోల్డింగ్ కడతారు కదా ఇంటికి కొత్త ఇంటికి కడతారు. స్టప్ హోల్డింగ్ కట్టేసి అలా పే చేసుకుంటారు. దానికే 10-15 లక్షలు అవుతుంది. 10 రోజులకి 15 రోజులకి 4 రోజులకి కొట్టేసి పెయింట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి 3 రోజుల పాటు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ 3 రోజుల పర్యటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో పులివెందుల చేరుకుంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాత్రి 7 గంటల వరకు క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్, రాత్రికి అక్కడే నివాసంలోనే బస చేస్తారు జగన్. ఇక బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే ఓ వివాహ కార్యక్రమానికి కూడా జగన్ హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోట వినుత సహాయకుడు రాయుడు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్న తరుణంలో మృతుడు రాయుడి సోదరి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన అన్నను కోట వినుత వర్గీయులే హత్య చేసి ఆ నేరాన్ని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో రాయుడి సోదరి మాట్లాడుతూ మా అన్నతో అన్ని పనులు చేయించుకొని చివరికి కనికరం లేకుండా కడతీర్చారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య. మూడో కంటికి తెలియకుండా నా అన్నను మాయం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి గారి మీద చెప్పున్నారు. నిజంగా దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాడు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా. ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్కడబందీగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్. మేము నమ్మేదంతా చంపిందంతా మా అన్నని వినుతా వాళ్ళే. మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది. మా అన్నని వినుతా వాళ్ళే చంపారు. వాళ్ళు క్రియేట్ చేసి ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు మాకు చెప్పారు. వాళ్ళు మేము అక్కడికి వెళ్ళున్నప్పుడు
ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము వాడు డిలీట్ చేసినటివి అన్నారు. వాడు డిలీట్ చేసినటివి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్టలేదు, ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు. వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క, మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉన్నాడు, దాంట్లో ఎలా ఉన్నాడు అనేసి. అది సెల్ఫీ వీడియో, ఏఐ వీడియో మాత్రం కాదు. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది. వాళ్ళు బెదిరించి భయపెట్టి తీశారు. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. బెదిరించి భయపెట్టి కొట్టి చిత్రవందన చేసి వాడిని వీడియోలు తీసుకోంటారు వాళ్ళు. అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు. మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు నిజాలు బయట మాకు రావాలి. మాకెవరన్నా సహాయం చేసి నిజాలు బయట పెట్టండి. దయచేసి దీన్ని స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయాలి. వాళ్ళు చెప్పేదంతా సుధీర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి. ఇప్పుడు ఆ వ్యవస్థలు లేక తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. తుఫాన్తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదని సజ్జల ధ్వజమెత్తారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతులకు దగ్గర చంద్రబాబు వెళ్తారని సజ్జల రామకృష్ణ ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని, ఇదంతా చంద్రబాబు నిర్వాకం వల్లనేనని సజ్జల మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతుల సంక్షేమంపై వైఎస్ జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల స్పష్టం చేశారు. తయారు చేస్తున్నారు వాళ్ళ హయాంలో మొదలై వాళ్ళు ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారు ఫ్యాక్టరీలు పెట్టి, అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం, అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో ఇరికించడం. దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషను, కాన్స్పిరసీ. ఈ రెండు వీటి మీద ఎవరో ఒకటి తీసుకురావడం, కన్ఫెషన్ అని రాయించడం, లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్నారనడం, ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం, ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం. న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైల్లోకి పంపడం. సో ఆయన ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు తను మా మీద కక్ష సాధింపు తీర్చుకుంటున్నారు. ఇంకోవైపు తన మోసాలు అబద్ధాలు చెప్పినవి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రజల్లో విష ప్రచారము అవి బాగా విపరీతంగా చేస్తున్నారు. అందులో భాగంగానే లడ్డూది కూడా జరుగుతుంది. చెప్పలేకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అన్నారు. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు. పంట నష్టం జరగకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వరి కోతలు పూర్తి చేసిన రైతులు తమ ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం తరపున రైతులకు ఉచితంగా టార్పలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి వాటిని పొందవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.